అలా హాయ్ అండి, ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని అందరికీ ఉండాలని అందరూ దేవుని కూడా ప్రార్థిస్తున్నానండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఫేస్ చూసారండి, ఈవేళ ఎంత డల్గా ఉన్నదో, చాలా మనసు కష్టంగా ఉన్నదండి. నేను ఏం చేయాలో తెలియట్లేదు. ఇల్లు విషయం వస్తే ఒక పక్కన బ్యాంక్ వాళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారండి, అన్నీ అడుగుతున్నారండి. ఏంటో అర్థం కావట్లేదండి. మనసు బాగోక వీడియో చేయట్లేదండి. ఇల్లు దేవుడు నా ఇల్లు నాకు కాపాడాలని నేను ప్రార్థన చేసి నేను ఈ వీడియో పెడుతున్నానండి. అందరూ నా గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన వల్ల ఏదైనా జరుగుతుందని, ప్రార్థన లేకుండా ఏమీ జరగదండి. అందుకనే నా ఇల్లు విషయం మాట్లాడాలని అడుగుతున్నానండి. దయచేసి ఎవరైనా ఉంటే నాకు ఎవరు సహాయం చేయమని అడుగుతానండి. నేను మా ఆయన గారు కష్టపడి కట్టుకున్న ఇల్లు అండి. నేను వీడియో పెట్టకూడదు అనుకున్నాను. ఈ పరిస్థితి ఇలా వస్తుందని నేను అనుకోలేదండి. జాగ్రత్తగా ఉండండి. అందరూ నాకు కొంచెం హెల్ప్ చేస్తారని, కొంచెం నాకు చేస్తారని కొంచెం చెప్తున్నానండి. హాయ్ అండి, ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? బాగుండాలని అందరికీ మనసులో ప్రార్థిస్తున్నాను. నా ఇల్లు విషయం గురించి అయితే అందరూ కొంచెం ఎవరైనా ఉన్న వాళ్ళంటే సహాయం చేయాలని అడుగుతున్నానండి. ఒక నెల టైం ఇచ్చారండి అక్టోబర్ వరకు అండి. అదండి, నిన్న నిన్న అందరూ ఫోన్లు చేసి నన్ను అడుగుతుందండి. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు చాలా బాధ వచ్చేసిందండి. ఎవరైనా సహాయం ఉంటే చేయమని అడుగుతున్నానండి. నేను చాలా కష్టపడుతున్నానండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? చేయాలని